భీమిలి మండలం కాపులుప్పాడు దగ్గర జరిగిన జ్యోతిష్యుడు అప్పన్న హత్య అయితే కలకలం రేపింది. ఈ హత్యని పోలీసులు అయితే కేసును ఛేదించారని చెప్పవచ్చు. ఎందుకంటే పూర్తిగా 19వ తారీఖున ఈ కేసు వెలుగులోకి వచ్చింది. 9వ తారీఖున అప్పన్న వాళ్ళ అబ్బాయి మిస్సింగ్ కేసుగా ఫిర్యాదు ఇవ్వడంతో ఆనందపురం పోలీస్ స్టేషన్లో ఆ కేసును సవాలుగా తీసుకుని పోలీసులు అయితే విచారించగా పూర్తిగా మనం కాపులుప్పాడు దగ్గర బోయపాలెం అనే ప్రాంతంలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో పూర్తిగా చాలా నిర్మానుష్యంగా ఉంది. ప్రజలు ఎవరు ఉండే పరిస్థితి లేదు. ఇలాంటి ప్రాంతానికి తీసుకొచ్చి ఇక్కడ చంపేసినట్టు మనకు పూర్తిగా విజువల్స్లో నిర్ధారణ ఉంది. ఎందుకంటే అక్కడ కాలిపోయిన బూడిదతో పాటు అప్పన్న ధరించే జ్యోతిష్యుడు కాబట్టి పూలదండలు, పూసల దండలు వంటివన్నీ ధరిస్తాడు. వాటన్నిటిని చూసి పూర్తిగా మా నాన్నే హత్య అన్నట్టు వాళ్ళ అబ్బాయి కూడా ఇక్కడికి ఆ రోజు రావడంతో పూర్తిగా ఇది హత్య అని నిర్ధారణ తెలిసింది. ఈ నెల 19వ తారీఖున ఈ కేసును పూర్తిగా పోలీసులు అయితే నిర్ధారించి ఇది అప్పన్న మృతదేహం. ముఖ్యంగా చూసుకుంటే పూర్తిగా ఈ నెల 9వ తేదీన అదృశ్యమైన మోతి అప్పన్నను పూర్తిగా 19న పోలీసులు అయితే గుర్తించారు. ఇది అనంతపురం స్టేషన్లో 9వ తారీఖున కేసు నమోదైంది. భీమిలి మండలం నేరల వలస ప్రాంతానికి చెందిన గుడ్డాల మౌనిక, ఊళ్ళ చిన్నారావు ఇద్దరు కొన్ని నెలల క్రితం ఆనందపురం పోలీస్ స్టేషన్ దగ్గర అల్వి ప్రాంతంలో దీంట్లో ఉంటూ టీ షాపు నిర్వహిస్తున్న పరిస్థితి. అదే గ్రామానికి చెందిన టీ షాప్ యజమాని తిరుపతమ్మ అప్పన్న దొరకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వారాలలో వెళ్ళి జ్యోతిష్యం చెప్పి తన కుటుంబాన్ని అయితే పోషించుకుంటాన్న పరిస్థితి. ఈ క్రమంలో మౌనిక కూడా తన సమస్యను బాధపడుతున్నట్టు చెప్పడంతో అప్పన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి నీ సమస్యలన్నీ పోతే నేను పూజలు చేస్తానని చెప్పడంతో పూర్తిగా ఆ పూజ చేస్తున్న సమయంలో అసభ్యంగా ప్రవర్తించి శారీరకంగా హింసించేవాడని కూడా పూర్తిగా మౌనిక చెప్పడంతో వాళ్ళ భర్తకి ఈ విషయం తెలవడంతో ఇద్దరు అప్పని ఎట్టి పరిస్థితుల్లో భార్యాభర్తలు ఇద్దరు చంపాలని ఒక కుట్ర పన్నారని ముఖ్యంగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే పూర్తిగా అయితే ఈ విషయాన్ని ముందుగా పథకం ప్రకారం ఉప్పాడలో తన తల్లికి అనారోగ్యం ఉందని పూజలు చేస్తే నయమవుతుందని దీనికి సంబంధించిన 7,000 రూపాయలు తీసుకొని మా గట్టి పరిస్థితుల్లో పూజలు చేయాలని అయితే తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎక్కడైతే ఊరి చివరన ఉందో ఈ కాపులపూడ ప్రాంతాన్ని తీసుకొచ్చి ఈ పథకం ప్రకారంగా పెట్రోల్ తెచ్చి ఈ అప్పన్నను హత్య చేయించిన పరిస్థితి అయితే మనం విశ్వాసంలో చూస్తున్నాం. ఇక్కడ ఇది ఒకటే కాదు, బయటకు వెళ్ళే పరిస్థితి అయితే చూస్తున్నాం. ఎందుకంటే పోలీసులు 19వ తారీఖున బయటకు వచ్చి ఇక్కడ ఈ ప్రాంతాన్ని పూర్తిగా అయితే పరిశీలించడం జరిగింది. పరిశీలించిన తరుణంలో ఇక్కడ ఒక దుమ్ముతో పాటు అస్థిపంజరం వంటివన్నీ ఇక్కడ దొరకడంతో పక్క ఆధారాలు సేకరించానే ఈ అప్పన్న మృతదేహాన్ని పోలీసులు అయితే తెలియజేశారని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం బయటకు చూస్తున్నాం. లోపల ఇది ఎక్కడ ఎవరూ లేని నిర్మానుష్యమైన ప్రాంతంగా అయితే ఉందని చెప్పొచ్చు. ఎక్కడైతే మనకి దుమ్ము దొరికిందో అదే ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, ఈ చివరిన ఈ గోడ చివరిన ఒక దుమ్ము అయితే పోలీసులకి దొరికింది. ఈ దుమ్ము ఆధారంగానే లోపలికి వెళ్ళి పరిశీలించగా పూర్తిగా ఇది అప్పన్న మృతదేహాన్ని అయితే పోలీసులు నిర్ధారించిన పరిస్థితి. అయితే పూర్తిగా ఈ హత్య కేసు వెనకాల నిందితులుగా ఉన్న మౌనిక వాళ్ళ భర్తను పోలీసులు అదుపులోకి తీసి అరెస్ట్ చేసిన పరిస్థితి ఉందని చెప్పి ఏదేమన్నట్టు కూడా పూర్తిగా ఈ కేసు విశాఖలో సంచలనంగా మారింది. ఎందుకంటే ఇంటింటికి వెళ్ళి జ్యోతిష్యం చెప్పుకునే అప్పన్నను మృతి పట్ల పూర్తిగా అయితే ఇది ఒక సంచలన కేసుగా చెప్పవచ్చు. జ్యోతిష్యుడు అప్పన్న కేసు అయితే ఈ కేసు వీడిందని చెప్పొచ్చు. వీడిన అయితే మరోసారి అయితే గాలింపు చర్యలు ఎక్కడైతే స్పాట్లో మృతి చెందాడో ఆ స్పాట్లో ఇంకా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. అయితే ఈ కేసు పట్ల అసలు ఎప్పుడు ఈ కేసు ఫైల్ అయింది, ఎప్పుడు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు? ప్రస్తుతం మనతో ఆనందపురం సీఏ వాసనాయుడుగా ఉన్నారు. సో చెప్పండి, ఈ కేసు ఎప్పుడు మిస్సింగ్గా నమోదు చేశారు? ఈ నెల 9వ తారీఖునండి మన పెందుర్తి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి దుర్గాప్రసాద్ అనే ఒక అబ్బాయి పోలీస్ స్టేషన్కి వచ్చి తన తండ్రి గారు అప్పన్న దొర గారు జంగపు వృత్తి చేసుకుంటూ ఈ ఆనందపురం ఏరియాలో ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నట్టు ఫ్యామిలీ కష్టాలు ఉన్నట్లయితే వాళ్ళకి పూజలు చేస్తామని చెప్పేసి వాళ్ళ ఇంట్లో పూజలు చేస్తూ వాళ్ళు ఇచ్చిన అమౌంట్తో వాళ్ళతో కుటుంబాన్ని పోషించుకుంటున్నట్టు ఈ క్రమంలో ఆనందపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లోకి బీపీ కల్లాలో ఉంటూ ఒక టీ షాప్ వద్దకు 9 గంటల వరకు వచ్చి ఆ 9వ తారీఖు వచ్చి మా తర్వాత మళ్ళీ మాకు కనిపించలేదని చెప్పేసి ఇక్కడ మిస్సింగ్ కేసు ఒకటి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము ఒక మిస్సింగ్ కేసుగా నమోదు చేసి టీమ్స్గా ఫామ్ అయినామండి. అట్లీస్ట్ ఫిర్యాదు ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్తోనూ ప్లస్ లోకల్ విలేజర్స్ ఎల్డర్ సపోర్ట్తోనూ ప్లస్ లోకల్ పోలీస్ అంతా టీమ్స్గా ఫామ్ అయిపోయి సీసీ కెమెరాస్, సెల్ ఫోన్, కాల్ డేటా రికార్డ్స్ అన్నీ కూడా మేము వెరిఫై చేయడం జరిగింది. ఈ క్రమంలో ఆయన సీసీ కెమెరా ఫుటేజ్ వెరిఫై చేస్తున్న క్రమంలో ఆయన భీమిలి క్రాస్ రోడ్స్ దాటిన తర్వాత బోయపాలెం లెఫ్ట్ తీసుకొని కాపులపాడు లేఅవుట్స్లోకి వెళ్ళి అక్కడి నుంచి ట్రాకింగ్ అనేది మిస్ అయింది. ఈ క్రమంలో మేము వాళ్ళకి గాలింపు చర్యలు చేపడుతున్న క్రమంలో భీమిలి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కాపులపాడు ఏరియాలో ఒక ప్రైవేట్ లేఅవుట్లో మనకి డెడ్ బాడీ అనేది కనిపించడం, కొన్ని సిమ్టమ్స్ కనిపించడం జరిగింది. అక్కడ డెడ్ బాడీ చుట్టూ ఉన్నటువంటి ఎముకలు సంబంధించి ఆ పూసల దాన్ని బట్టి తండ్రిదే అని చెప్పేసి మా దగ్గర ఉన్న ఫిర్యాదు అనుమానించడం జరిగింది. ఈ క్రమంలో ఆయన దగ్గర మరొక రిపోర్ట్ భీమిలి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మళ్ళీ ఒక రిపోర్ట్ తీసుకొని అనుమానాస్పద మృతి అంటే మృతి కారణం తెలియని మృతిగా మనం కేసు నమోదు చేసి భీమిలి పోలీసులు మేము కలిసి కంబైన్డ్గా సెర్చ్ ఆపరేషన్స్ చేయడం జరిగింది. ఈ క్రమంలో కాపులపాడు దగ్గర 2 వ్యక్తులు అనుమానంగా మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఏం చేశారంటే రీసెంట్గా 1 మంత్ బ్యాక్ ఆనందపురంలో ఎల్వి పాలెంలో ఉన్నటువంటి ఒక ఇంట్లో అద్దెకి దిగడం, ఒక ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్తూ అద్దెకి దిగడం జరిగింది.
అందులో భర్త పనికి వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి ఒక్కరితో ఇంటి దగ్గర ఉంటూ భయం వల్ల ఆ దగ్గరలో ఉన్న టీ షాప్కి వస్తూ ఉండేది. ఈ క్రమంలో టీ షాప్ యజమానురాలతో మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఈ క్రమంలో టీ షాప్కి ఎప్పటికప్పుడు వస్తున్న అప్పన్న దొరగారు ఈ జాతకాల పేరుతో అక్కడికి వస్తుండటంతో ఆయనకి ఈ అమ్మాయి తన బాధ చెప్పుకుంది. ఇబ్బందులు ఉన్నాయండి, కష్టంలో ఉన్నానని చెప్తాను, మీ కష్టాలన్నీ తీరుస్తాను, మీ ఇంటికి వచ్చి పూజ చేస్తానని చెప్పేసి అప్పన్న దొరగారు వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. పూజ చేసే క్రమంలో ఈ అమ్మాయి ఒక ఎలిగేషన్ రైజ్ చేసింది. తను ఏదో సెక్సువల్గా అబ్యూజ్ చేశాడని, ఫోర్స్ఫుల్గా తను శారీరకంగా కొంచెం ఇబ్బంది పెట్టాడని ఏదో ఆ విషయాన్ని మిగతా వాళ్ళ దగ్గర కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ హస్బెండ్కి కూడా చెప్పింది. దాంతో కోపం పెంచుకున్న హస్బెండ్ పగపెట్టుకొని తర్వాత నెక్స్ట్ ఎప్పుడు వస్తాడో కనుక్కొని పలానా ఆదివారం నాడు వస్తాడని, కానీ ఆదివారం నాడు వచ్చిన ఆయన హస్బెండ్ ఏమో వచ్చిన అప్పన్న దొర దగ్గరికి వెళ్ళి మా అమ్మగారికి హెల్త్ బాగోలేదు, ఆవిడ కూడా మీరు పూజలు చేయాలని చెప్పేసి ఒక 7,000 రూపాయలకి మాట్లాడుకోవడం జరిగింది. అప్పన్న దొరకి విషయం తెలియక ఆయనతో పాటు మనం వెహికల్ ఎక్కి బోయపాలెం దిశగా వాళ్ళ ఊరు వెళ్తానని చెప్పి తీసుకొని వెళ్ళి ఒక ఐసోలేటెడ్ ప్లేసెస్ ఏదైతే మనం చెప్తున్నాం ఈ నేర స్థలం ఉందో అక్కడ తీసుకువెళ్ళి ఆయన హతమార్చడం జరిగింది. ఒక రోజు గ్యాప్ ఇచ్చిన తర్వాత రెండో రోజు పెట్రోలు డీజిల్ కలిపి ఈ అబ్బాయి తర్వాత వాళ్ళ మిసెస్ ఇద్దరూ కలిసి ఉదయం 3 గంటలు 4 గంటల ప్రాంతంలో ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఈ పెట్రోలును టిన్నర్ పెట్టి ఆ బాడీని కాల్చివేసేసి ఎవిడెన్స్ ఆధారాలు లేకుండా డిసపియర్ చేయడం కోసం ప్రయత్నం జరిగింది. తర్వాత మా ఎంక్వైరీలు ఇవన్నీ తేలిన తర్వాత ముద్దాయిల్ని మేము అదుపులోకి తీసుకొని భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కేసు కాబట్టి భీమిలి పోలీస్ స్టేషన్ ద్వారా జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది. ముందుగా మీకు అస్థిపంజరం కానీ ఎముకలు కానీ దొరికిన ప్రశ్న వాటిని ఎలా గుర్తించారు? ఎముకలు అదే మేము సెర్చ్ ఆపరేషన్ అయితే ఆనందపురం పోలీసులు ముందు నుంచి మిస్సింగ్ కేసు నుంచి కొంచెం సీరియస్గానే తీసుకొని వెతుకుతున్న క్రమంలో టవర్ లొకేషన్స్ ప్లస్ లాస్ట్ సీడీ అక్కడ వెళ్ళడంతో మేము ఆ ఏరియాలో ఖాళీ లేఅవుట్స్ అన్నీ కూడా నూక్ అండ్ కార్నర్ వెతకడం జరిగింది. ఈ కోణంలో మనకు ఒక పుర్రె, ఒక ఫీమర్ బోన్, ఒక 2-3 ఈ స్పైనల్ కార్డ్ బోన్స్ అనేవి చిన్న అవశేషాలు ఏవైతే మోర్టల్ రిమైన్స్ అనేవి చిన్న కనిపించడం జరిగింది. దాని మీద మనం ఎంక్వైరీ ఇంకో తీవ్రతరం చేస్తేనే ఇది దొరికింది. వీళ్ళిద్దరు ఉన్నారు, ఇంకా వీళ్ళు వెనకాల ఇంకెవరైనా ఉన్నారా? ఇప్పటి వరకు వచ్చిన ఇన్వెస్టిగేషన్లో వీళ్ళిద్దరే ఉన్నట్లు తేలిందండి. ఇంకా దాని మీద దర్యాప్తు జరుగుతుంది. పూర్తిగా ఇంకా వాళ్ళు ఏ యాంగిల్లో ఉన్నది, తర్వాత ఇంకా మిగతా ఇంకేమైనా ఉన్నది అనేది మేము దర్యాప్తులు తెలియజేస్తాము. అయితే ఇది అనంతపురం పోలీసులు అయితే చెప్తాను. పూర్తి కేసు ఇంకా దర్యాప్తు జరుగుతుంది. ఇద్దరిని అదుపులో తెచ్చి అరెస్ట్ చేయగా ఇంకా కేసును అయితే దర్యాప్తు చేసింది. ఎందుకంటే ఈరోజు మళ్ళీ ఇంకోసారి సెర్చ్ ఆపరేషన్ చేయగా పూర్తిగా ఒక బ్యాగ్ కూడా వెలుగులోకి రావడం జరిగింది.